అబౌట్ స్మిత్ అబౌట్ స్మిత్ అనేది వెరీ బ్యూటిఫుల్ ఫిలిం. అంత అంత ఎక్స్ట్రాడనరీ ఫిలిం కాకపోయినా కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చే ఫిలిం ఇది. ఈ ఫిలిం మెయిన్ కాన్సెప్ట్ ఏంటిదంటే, ఒక ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేస్తున్న ఒక హీరో, అతనికి 66 ఇయర్స్ వస్తాయి. అప్పుడే అతను రిటైర్ అయిపోయి ఇంటికి వచ్చి ఉంటాడు. అతను సూపర్ పంచువాలిటీ పర్సన్ అనమాట. అంటే డైలీ మార్నింగ్ లేవడం, జాబ్కి వెళ్ళడం, రావడం, అట్లాంటి ఒక పర్సన్ 60 ఇయర్స్ ఓల్డ్లో అతను రిటైర్ అయిపోయిన తర్వాత ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది. సో అదే టైంలో అతనికి ఒక ఏమంటారు, ఈ టీవీ చూస్తున్నప్పుడు న్యూస్ వస్తుంది కదా, ఆఫ్రికన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు హెల్ప్ అవసరం అని చెప్పేసి ఇతను ఒక $22 అట్లా పంపిస్తాడు. సో లెటర్ రాసి పంపించమని చెప్తే లెటర్ రాసి పంపిస్తాడు. సో వాళ్ళు కూడా ఆ లెటర్ కోసం వెయిట్ చేస్తుంటాడు అనమాట. అదే టైంలో పోస్ట్ చేయడానికి వెళ్తాడు. ఈ లెటర్, రాసిన లెటర్ ఏదైతే ఉందో అది పోస్ట్ చేయడానికి వెళ్ళి వచ్చేసరికి వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వైఫ్ కూడా చనిపోతుంది. అటు జాబ్ పోయింది, ఇటు వీళ్ళ వైఫ్ చనిపోయింది. సో అలాంటి టైంలో అతనుకున్న పరిస్థితి ఏంటిదంటే సూపర్ పంచువాలిటీ, బట్ ఈ జాబ్ కాకుండా ఇంకా వేరే ఎన్విరాన్మెంట్ అతని లైఫ్లో ఎక్కువగా ఉండదన్నమాట. సో అప్పుడు అతని వైఫ్ చనిపోయిన తర్వాత ఈ ఈ జాబ్ పోయిన తర్వాత వాళ్ళ డాటర్ ఒక్కతే ఉంటుంది. వాళ్ళ డాటర్ కూడా మ్యారేజ్ చేసుకోబోతుంది అనమాట. వాళ్ళ డాటర్ని ఇక్కడే ఉండమంటాడు, అతన్ని చూసుకోమని చెప్పేసి అని అంటే ఆమె ఉండని చెప్పేసి ఆమె వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఇతని లైఫ్లో ఎక్సైటింగ్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో అది లేకుండా వెళ్ళిపోతుంది. అంటే వైఫ్ ఉన్నప్పుడు తను ఎంతో కొంత చూసుకునేది, అతన్ని చూసుకోవడం, వర్క్ చేయడం, ఇదంతా. బట్ ఆమె కూడా చనిపోయిన తర్వాత ఇతని లైఫ్లో ఏ కైండ్ ఆఫ్ ఫీలింగ్ లేకుండా ఉండిపోతాడు అనమాట. అప్పటి నుంచి అతను చేసే పనులు ఏవైతే ఉన్నాయో, అంటే వాళ్ళ వైఫ్ చనిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత నుంచి అతను ఇంకా అడ్వెంచర్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఫిక్స్ అవుతాడు అనమాట. ఆ అడ్వెంచర్ స్టార్ట్ చేసి ఒక ఏమంటారు, హోమ్ బస్ ఉంటుంది అనమాట. ఆ హోమ్ బస్ని తీసుకొని వాళ్ళ సిస్టర్ వెడ్డింగ్కి వెళ్ళిపోయి ఆ వెడ్డింగ్ని ఫినిష్ చేసుకొని, అండ్ ఆ లెటర్ ఫినిష్ చేసుకొని వచ్చిన తర్వాత ఇతను పోస్ట్ చేసిన లెటర్ ఏదైతే ఉందో దానికి రిప్లై వస్తుంది అనమాట. అతను పంపించిన $22 ఉన్నాయి కదా, దాని త్రూగా రిసీవ్ చేసుకున్న పర్సన్ ఎవరైతే ఉన్నారో పర్సన్ తరఫున ఒక సిస్టర్ రాసి పంపిస్తుంది. దానికి అతను ఒక అచీవ్మెంట్ లాగా ఫీల్ అవుతాడు అనమాట. ఈ సినిమా సింపుల్గా స్టోరీ ఇదే, జస్ట్ నేను ఇప్పుడు చెప్పిన స్టోరీ ఏదైతే ఉందో అది సింపుల్గా స్టోరీ. బట్ ఇదంతా మనం వింటున్నప్పుడు మనం లైఫ్లో ఏం అచీవ్ చేసినాం అంటే, ఒక మంచి జాబ్ చేస్తున్నాం, ఒక వైఫ్, కిడ్స్ అట్లా ఉన్నప్పుడు అచీవ్మెంట్ అనేటిది ఏంటిది, అండ్ ఒక సాటిస్ఫాక్షన్ ఫ్యాక్టర్. అంటే అచీవ్మెంట్ కన్నా మనం ఏం ఉద్ధరించినాం ఇవన్నీ చేసి ఒక సాటిస్ఫాక్షన్ లేకుండా అనే థీమ్ని ఈ ఫిలిం చాలా బ్యూటిఫుల్ ఎక్స్ప్లోర్ చేస్తుంది. అండ్ అతను సంపాదించిన మనీలో ఒక $22 ఒక చారిటీ లాగా ఇవ్వడం వల్ల అతని లైఫ్ ఎట్లా బెనిఫిట్ అయింది అనే ఒక లెటర్ ద్వారా, అంటే దాన్ని ఎలాబొరేట్ చేయకుండా ఇతనిలో లైఫ్లో, అంటే ఇతను పెంచి పోషించిన డాటరు ఇతని అభిప్రాయానికి దానికి ఏమంటారు ఇంపార్టెన్స్ ఇవ్వకుండా వేరే అతను చేసుకుంటుంది. బట్ జస్ట్ ఒక $22 వేరే ఆఫ్రికన్ అబ్బాయికి ఇస్తే ఆ అబ్బాయి ఒక ఏమంటారు, ఆ అబ్బాయికి అప్పుడే 6 ఇయర్స్ కాబట్టి మాటలు రావన్నమాట ఆ అబ్బాయికి. సో అతను ఒక చిన్న పెయింటింగ్ లాగా ఒకటి వేసి పంపిస్తాడు. సో అది ఒక్కటి అతను అచీవ్ చేసిండు ఈ లైఫ్లో అన్న ఫీలింగ్ కలుగుతుంది మనకు. అది క్లైమాక్స్లో వస్తుంది. అదొక్కటి జస్ట్ స్ట్రైకనింగ్ పాయింట్ అన్నట్టు ఈ సినిమాలో. అది ఇక ఐకానిక్ సీన్ అనమాట ఈ సినిమాలో. అది చూస్తున్నప్పుడు మనకు కూడా, మనం ఇన్ని రోజులు ఇంత కష్టపడ్డాం, అంటే ఇంత మనీ సంపాదించినాం, ఇదంతా చేసినాం, బట్ ఏంటి మనం అచీవ్ చేసిందంటే మన కిడ్స్ కానీ వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఫైనల్గా వెళ్ళిపోతారు అండ్ డిస్రెస్పెక్ట్ చేస్తారు, అది చేస్తారు. వాళ్ళందరికీ ఒక గ్రాటిట్యూడ్ అనేది లేకుండా పోతుంది. బట్ ఎవరైతే ఇతను డబ్బులు సహాయం చేసిండో అతను గ్రాటిట్యూడ్ చూపిస్తా ఒక చిన్న ఏమంటారు, ఒక చిన్న పోస్టర్ అంటే పెయింటింగ్, అట్లా పెయింటింగ్ వేసి పంపిస్తాడు అనమాట. దానికి హీరో నిజంగా ఎయిడ్ చేశాడు క్లైమాక్స్లో. అది వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ క్లైమాక్స్ అనమాట. అండ్ దాంతోపాటు ఈ సినిమా మెయిన్గా మనకి ఏదో ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది. అంటే ఇంకా హీరో ఎవరైతే ఉన్నారో వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్ కాబట్టి అతన్ని చేసే యాక్టివిటీస్, ఆ ఫన్నీ ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కామిక్ వేలోనే ఉంటాయి. బట్ ఎప్పుడైతే సినిమాని మనం నిజంగా ఒక లైఫ్లో ఒక మూమెంట్లో మన లైఫ్లో కూడా స్టాగ్నెంట్ అయిపోతుంది. అంటే ఒక స్టేజ్ తర్వాత మనం చేయడానికి పని ఏమి ఉండదు. బట్ ఆ పని లేనప్పుడు కూడా ఎంజాయ్ చేసే మనస్తత్వం అనేది తెలుసుకోవాల్సిన అవసరం నిజంగా ఉంటుంది. ఎందుకంటే లోన్లీగా ఉండాల్సి వస్తుంది, కొన్ని టైమ్స్ అలోన్గా ఉండాల్సి వస్తుంది.
అలోన్గా లోన్లీగా ఉన్నప్పుడు ఒక పాత్ని వెతుక్కొని, అంటే ఒక ఎక్సైటింగ్ థింగ్ని వెతుక్కొని దాని త్రూగా వెళ్ళాలి అని ఒక మోటివేషనల్ కైండ్ ఆఫ్ ఫిలిం అనమాట ఇది. వన్స్ మీరు చూసినప్పుడు అది నిజంగా ఫీల్ అవుతారు. ఈ సినిమా నేను చూసినప్పుడు కూడా ఒక టైంలో హీరో హీరో వాళ్ళ వైఫ్ చనిపోయిన తర్వాత కూడా ఇంకేముంటుంది ఎక్సైటింగ్ థింగ్ అంటే, ఎక్సైటింగ్ అంటే చూసుకోవడానికి ఎవరు లేరు అతనికి, అతనే చూసుకోవాలి. ఇంకా వాళ్ళ డాక్టర్ కూడా కేర్ చేయట్లేదు. ఇదంతా జరుగుతున్న టైంలో అతను ఒక అడ్వెంచర్ ప్లాన్ చేసుకొని వెళ్ళడం, ఇదంతా కూడా నిజంగా అంటే నిజంగా ఇలాంటి ఫిలిం చూసినప్పుడే మనకు కూడా ఒక పర్స్పెక్టివ్ అనేది అర్థమవుతుంది. అంటే ఏ టైంలో ఏం చేస్తే బాగుంటుంది, అంటే ఇలాంటిది ఒక 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 వే మాత్రమే, ఇదే వే కాదు, అంటే ఇదే రోడ్ కాదు, జస్ట్ ఇదొక రోడ్ ఉంది, దీని నుంచి మనకి ఇంకా ఐడియాస్ రావస్తాయి. అతను అడ్వెంచర్ లాగా వాళ్ళ ఏమంటారు ఒక ట్రావెలింగ్కి వెళ్తాడు, ఇంకొకరేమో ఒక సినిమా చూడడానికి వెళ్ళచ్చు. ఇట్లాంటి ఒక పాయింట్ ఆఫ్ వ్యూస్ ఓపెన్ అయ్యేది ఎప్పుడంటే ఇలాంటి ఫిలిమ్స్ చూసినప్పుడు, ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు. సో ఐ లవ్ దిస్ ఫిలిం, నాకైతే చాలా బాగా నచ్చింది. ఒకవేళ మీరు కూడా చూడాలనుకుంటే డూ వాచ్ దిస్ ఫిలిం, యూ విల్ ఎంజాయ్ ఇట్. వన్స్ మీరు చూసిన తర్వాత మీకు ఎట్లా అనిపించిందో డెఫినెట్గా కామెంట్ చేయండి. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.